నేను పరిశుద్ధుడని ఎవరు చెప్పలేరు. బైబిల్ చెప్తాది అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు అంటాడు. ఒక వ్యక్తి తాను చేసే పాపాన్ని బట్టి ఆ వ్యక్తి దగ్గరికి మహిమ రాదు, దేవుడు పోడు మహిమ రాదు. ఒక వ్యక్తి చేసే పాపమును బట్టి వాని వద్ద నుండి దేవుడు పోడు, ఎందుకంటే ఆయన వాగ్దానం చేసినాడు, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటానని. ఆయన వాగ్దానము నెరవేర్చే దేవుడు, ఆయన చెప్పి చెయ్యకుండా ఉండు దేవుడు కాదు. ఆ బైబిల్ ఆ వాక్యం అర్థం ఏమిటంటే ఆయన మనల్ని విడిచిపెట్టి పోడు, అయితే మహిమ మన దగ్గరికి రాదు. మహిమ మన దగ్గరికి రాకపోతే ప్రభు రాకడలో మనం ఎత్తబడే ప్రసక్తి లేదు. మందిరానికి రావచ్చు, పోవచ్చు, ప్రార్థనలో కలుసుకోవచ్చు, ఉపవాసాలు ఉండొచ్చు, కానుకలు ఇవ్వచ్చు, అన్నీ చేయొచ్చు. మనల్ని చూసి అందరూ ఆహా చాలా మంచిగా వీళ్ళు దేవుళ్ళు ఉన్నారు అనుకుంటారు, కానీ వాళ్ళకు మహిమ దూరంగా ఉంటుంది. రెండవ పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే మనకంటూ ఒక సంఘం ఉంది, మనకంటూ ఒక కాపరి ఉన్నాడు, మనకంటూ ఒక ఉపదేశం ఉంది, మనకంటూ ఒక బాప్తిస్మం ఉంది, మనకంటూ ఒక ఆత్మ ఉంది. దాన్ని వదిలిపెట్టి పక్కకు వెళ్ళకూడదు. దాన్ని వదిలిపెట్టి పక్కకు వెళితే మీరు 2 పడవల్లో ప్రయాణం చేసిన వాళ్ళు అవుతారు. 2 యజమానులకు దాసులు అవుతారు. 2 యజమానులకు దాసులైతే ఒకరిని మీరు ప్రేమించాల్సి ఉంటుంది, ఒకరిని మీరు తిరస్కరించవలసి ఉంటుంది. అందుకని పౌలు అంటాడు, జాగ్రత్త, ఒకే బాప్తిస్మము, ఒకే ఉపదేశము, ఒకే ఆత్మ, ఒకే సంఘం, ఒకే కాపరి, 2 ఉపదేశాలు మీకు ఉండకూడదు. నేను ఒకటి చెప్తా ఉంటాను, మీరు ఇంకొకటి చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేస్తే మీరు నష్టపోయేది బోధించేవాడు కాదు, నష్టపోయేది బోధ వినే మీరే. చాలామంది చెప్తారు, ఏమంటారో తెలుసా, సతీషయ్య గారు ఇట్లా చెప్పినారు, రాజశేఖర్ అట్లా చెప్పలేదని. లేకపోతే బెల్లంపల్లి ప్రవీణయ్య గారు ఇట్లా చెప్పినారు, రాజశేఖర్ అట్లా చెప్పలేదని. లేకపోతే ఎవరు ప్రవీణ్ పగడాల గారు అట్లా చెప్పినారు, రాజశేఖర్ చెప్పలేదని. స్టీఫెన్ పాల్ ఇట్లా చెప్పినాడు, రాజశేఖర్ అట్లా చెప్పలేదని. దాని అర్థం నీ లోపల ఒక బోధకుడు ఉండాలి, ఒక ఉపదేశం ఉండాలి, ఒక సంఘం ఉండాలి, ఒక బాప్తిస్మం ఉండాలి, ఒక ఆత్మ ఉండాలి, ఒక కాపరి ఉండాలి. 2కి చోటిస్తే దారి చెడిపోతాది. దారి చెడ్డం అంటే దాని అర్థం నీ భక్తి వ్యర్థమైపోతుంది. ఆ వ్యర్థమైన భక్తి ద్వారా కుటుంబం కూడా వ్యర్థమైపోతుంది. చాలామంది ఆ రీతిగా ఎన్నో రకాలైన బోధలకి చెవిచ్చి పాడైపోతున్న వారు చాలామంది ఉన్నారు. దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా మీ కొరకు ప్రార్థించుకోండి. ఎందుకో తెలుసా, ఓ సరైన భక్తిలో మీరు నడిచేటట్టు మీ పిల్లల కొరకు కూడా ప్రార్థించండి. వారు కూడా మీరు నడిచే భక్తిలోనే నడవాలి. మీ ఆస్తి కొరకు ప్రార్థించండి, ఎందుకంటే కష్టపడి సంపాదించుకుంటున్నారు, అది వ్యర్థమైపోకూడదు. మనము చాలామంది చేసే ఒక పని ఏమిటంటే మన ఆస్తి మీ పిల్లలకు, మీ ఆస్తి మీ భార్యకు, మీ ఆస్తి మీ పిల్లలకు. ప్రభు అట్లే చెప్తాడు, నేను మిమ్మును మీ పిల్లల్ని ఆశీర్వదిస్తానని. అయితే మనం కష్టపడి సంపాదించిన డబ్బు వ్యర్థం కాకూడదు. కొన్ని వ్యాపారాలు, లేకపోతే కొన్ని పనికిరాని స్నేహాలు, కొన్ని పనికిరాని కార్యాలు అలవాటు చేసుకొని మనము కష్టపడి సంపాదించిన సొమ్ము
వాటిలో పెట్టి నాశనము చేసుకోకూడదు. దయచేసి గమనించాలి. కొంతమంది చాలా తళతళ మెరుస్తూ ఉంటారు, కొన్ని రోజులైనాక మలమల మాడిపోయి ఉంటారు. అప్పుడు ఎందుకు తళతళ మెరిచావు అంటే అంటాడు, బాగా లాభం వచ్చింది. ఇప్పుడెందుకు మలమల మాడిపోయినావంటే బుద్ధి లేక వాళ్ళకి పెడితే, బుద్ధి లేక ఈ వ్యాపారంలో పెడితే, బుద్ధి లేక ఆ పని చేస్తే మొత్తం ఊష్కాకి. అంటే మీకు అర్థమైందా? ఊష్కాకి అని అంటారు. దయచేసి గమనించాల్సింది, మీ కష్టార్జితం కొరకు కూడా ప్రార్థన చేసుకోవాలి. బైబిల్ అంటాది, నేను మీ కష్టార్జితమును ఆశీర్వదిస్తాను అంటాడు. బైబిల్లో 128వ కీర్తనలో అంటాడు, నీ కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తాను.